నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమావేశమై జిల్లాకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను వారికి వివరించి పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ వై దుర్గా కిషోర్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కామన్ నాగేశ్వరరావు, మరపట్ల శ్యాంబాబు, కోమటి రవికుమార్, తమలంపూడి వంశీ శ్రీనివాసరెడ్డి, బి బలరాం తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రగతి తరగతి గది నుండే ప్రారంభమవుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. సోమవారం ఎస్ఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్న సుమారు 13,500 మంది విద్యార్థులకు విజయకేతనం పేరుతో ముద్రించబడిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యతోనే ప్రగతిని నమ్మి కోట్లాది రూపాయలు విద్య కొరకు ఖర్చు చేయడం జరుగుతోందని అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే కష్టపడి చదివితేనే మీ జీవితం స్థిరపడుతుందని విద్యార్థులకు హితవు పలికారు. అన్ని పరీక్షల్లో లాగానే 10వ తరగతి పరీక్షలు ఉంటాయని, ఎవరు భయపడవలసిన అవసరం లేదని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తేనే గర్వంగా ఉంటుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీసీఈఓ కె సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా నుండి డిఆర్ఓలు వెంకటరమణ, శ్యామ్ సుందర్, భీమవరం జెడ్పీటీసీ కండెకు నరసింహారావు మాట్లాడుతూ చదువుకోవడం వల్ల ప్రయోజనాలు, స్టడీ మెటీరియల్ ఉపయోగాలు తదితర విషయాలను విద్యార్థులకు వివరించారు. 10th క్లాస్లో మార్కులు రాలేదనుకోండి, మీరు సరిగా మార్కులు రాలేదు, సో మీ కెరియర్ ఇలా ఉండొచ్చు అని మన చుట్టూ ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ నా, మీరు ఎంత పెద్దవాళ్ళు అయ్యి మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో చూసిన వాళ్ళు ఎస్ఎస్సి మార్క్స్ ఎన్ని. రీసెంట్గా మేము కూడా కొన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం. అప్పుడు కూడా మేము ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మార్క్స్ చూసి ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చారో ఎందుకు అని అడగడం జనరల్గా చేస్తూనే ఉంటాం. ఎస్లో టాలెంటెడ్ అని, అలానే ఆర్ట్స్లో వస్తే ఆర్ట్స్ టాలెంటెడ్ అని, ఆ మార్క్స్ బట్టి మీ కెరియర్ని కూడా మీ టీచర్స్ డిసైడ్ చేసేస్తారు. అరే నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు, సో ఇంజనీర్ అవ్వు, న్యాచురల్ సైన్సెస్ బాగుంటే నువ్వు డాక్టర్ అవడానికి బాగుంటుంది, అదర్వైజ్ ఆర్ట్స్లో బాగుంటే మీరు టీచర్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇలా డిసైడ్ చేసేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ ఎవాల్యుయేషన్ టెస్ట్ అనమాట. దాంతో పాటుగా అందరూ మన మీద అదే మెటీరియల్, అదే రైటింగ్, అదే క్వశ్చన్ పేపర్, కానీ అందరూ ఎగ్జామ్స్. సో యూ ఫీల్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ వాట్ యు ఆర్. సో 10th క్లాస్లో మంచి ఉన్నాము. అంతేకాకుండా స్టూడెంట్కి అవసరమేమో అని వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా బుక్స్ కానీ, బ్యాగులు కానీ, షూ కానీ, డ్రెస్ కానీ అన్నీ కూడా సమస్తం కూడా మన జగనన్న మనందరికీ కూడా స్టూడెంట్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గతంలో చూసుకుంటే ఇప్పుడు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఉంది. సౌకర్యాలు మేము ఎక్కడా చూడలేదు, కానీ మీకు అన్నీ కూడా మీ దగ్గరికే వస్తున్నాయి. ట్యాబ్ అంటే ఏంటో మాకు తెలీదు, కానీ ఫోన్ అంటే కూడా మాకు ఏంటో తెలీదు. అలాంటిది మీ స్కూల్ టైంలోనే మీకు ట్యాబ్ ఇచ్చారంటే మీరు ఎంతగా అదృష్టవంతులో మీరు ఒకసారి ఆలోచించండి. చదువు కావాల్సిన ప్రతిదీ కూడా ఏది ఆటంకం లేకుండా మంచిగా చదువుకోవాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం మంచి మార్కులతో మీరందరూ కూడా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. స్పందనలో వచ్చిన దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి వచ్చిన దరఖాస్తులను జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, డిఆర్డీఏ పీడీఎన్ విఎస్ ప్రసాద్ యాదవ్ కలిసి ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు మళ్లీ రీఓపెన్ అవ్వని విధంగా ఖచ్చితమైన పరిష్కారం చూపాలని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి మన మీద నమ్మకంతో వారి సమస్యల పరిష్కారానికి వస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన చక్కని పరిష్కారం అర్జీదారులకు చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు.
భీమవరం పంచరామ క్షేత్ర ఆవరణలో అయోధ్యలో భవ్య రామ మందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని హనుమాన్ భక్త సమాజం ఆధ్వర్యంలో 500 మంది భక్తులచే అష్టోత్తర సంఖ్య హనుమాన్ చాలీసా పారాయణం, మాన్య సూక్త హోమం, రామమూల మంత్ర హోమం, అఖండ అన్న సమారాధన చేశారు. హనుమాన్ భక్త సమాజం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామమని, యావత్ ప్రపంచం మొత్తం ఈ రోజు రామనామం జపించడం జరుగుతోందని తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి భారతదేశ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం ప్రసాద్, పి శ్రీనివాస్, వి దుర్గా ప్రసాద్, శంకర ప్రసాద్, కిరణ్ కుమార్, బ్రాహ్మణ సమైక్య సభ్యులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అక్రమ అరెస్టులు ఖండిస్తూ సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసిపిఐ, తెలుగుదేశం, జనసేన ప్రజల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించమని విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను, నాయకులను అర్ధరాత్రిని ఇండ్ల వద్దకు వెళ్లి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ బలరాం మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలు పరిష్కరించమని గత 42 రోజులుగా శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ ఈరోజు ముఖ్యమంత్రికి తమ గోడును వినిపించుకోవడానికి శాంతియుతంగా బయలుదేరిన అంగన్వాడీలను అర్ధరాత్రి మగ పోలీసులను పంపి అరెస్టు చేసి స్టేషన్కు తరలించారని విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా నాయకురాలు డి కళ్యాణి మాట్లాడుతూ దుర్మార్గంగా అర్ధరాత్రి 2 గంటలకు టెంట్లో నిరవధిక చేస్తున్న మహిళలను చూడకుండా కరెంటు ఆపివేసి రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి కోనల భీమారావు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దే అంగన్వాడీల పట్ల ఈ విధంగా వ్యవహరించడం తగదని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు వాసుదేవరావు, పట్టణ ప్రజల సంక్షేమ సంఘ నాయకులు వైకుంఠరావు, ఏఐటిఈసి నాయకులు చెలబోయిన రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, బి జార్జి, కాంగ్రెస్ సంఘ నాయకులు రామాంజనేయులు, కేవీపీఎస్ ఐద్వా నాయకులు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా ఆందోళన చేసిన అంగన్వాడీల తొలగింపునకు ఆదేశించిన ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వారి స్థానాల్లో భర్తీ చేసేందుకు నెల 25న నోటిఫికేషన్ ఇచ్చి 26 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుందని సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల్లో తొలగింపుల ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. జూన్లో జీతాల పెంపునకు హామీ ఇచ్చినప్పటికీ అంగన్వాడీల ఆందోళన విరమించకపోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్ర నోడల్ అధికారి జె విజయలక్ష్మి తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలను, ఆరోగ్యశ్రీ కార్డులు తదితర అంశాలపై తనిఖీ చేశారు. 4వ సచివాలయంలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై వివరాలు తెలుసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఎస్ కీర్తి, ఎన్ఎస్హెచ్ఎం సురేష్, పిఎస్సి వైద్యాధికారి నాగరాజు, ఎంపీడీఓ ఎండి అమిలుజమ్మ, ఎస్హెచ్ఏ గనిరాజు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని అత్తిలి మండలం మంచిల్లో గల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రామనామం జపిస్తూ భజన కీర్తనలు ఆలపించారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అత్తిలి శివారు గోగులమ్మపేట చిన్న రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిపారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా రామాలయంలో పూజాధికారులు నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
అత్తిలి మండలం ఆరవిల్లిలో గల శ్రీరామాలయంలో విశేష పూజలు జరిపారు. ఆలయాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు పురస్కరించుకొని తణుకు సమరత సేవా ఫౌండేషన్ శ్రీ సీతారామ కళ్యాణ ఆహ్వాన కమిటీ పిలుపు మేరకు అయోధ్య శ్రీరామ వైభవ యాత్రను తణుకులో నిర్వహించారు. వీరనారాయణ థియేటర్ నుండి సీతారాముల విగ్రహాలతో మేళ తాళాలతో కోలాట నృత్యాలతో వైభవంగా శోభాయాత్ర జరిపారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టలో భాగంగా తణుకు సీతారామ దేవాలయం స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, పల్లకి ఊరేగింపు, దేవాలయాన్ని అత్యంత దీపరంగంతో అలంకరించారు. అధిక సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో శోభయాత్ర నిర్వహించారు. నరేంద్ర సెంటర్లో ధ్వజారోహణం చేశారు. దీపాలతో హారతులు ఇచ్చారు. జల్లూరి జగదీష్, షణ్ముఖరాజు, ఆకుల సతీష్, సాయిరాం, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కాదు, జై శ్రీరామ్. చాలా అద్భుతమైన దినం అన్నమాట. 5 ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే ఎన్నో వందల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న అయోధ్యలో ఈరోజు రామ మందిరాన్ని నిర్మించి ఆ శ్రీరాముడిని 12-20 నిమిషాలకి వెలిసేస చేసిన ఈ కార్యక్రమం భారత జాతి గర్వించేదగ్గ విషయం అని చెప్పి, ఇటువంటి కార్యక్రమం మొత్తం ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇది చాలా అదృష్టమని భావిస్తున్నాను. అందులో నేను కూడా పాల్గొన్నందుకు ఆ శ్రీరాముడు కృప మన నియోజకవర్గమే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి త్వరతోగాలని ఆనందంతో స్ఫూర్తిగా ఆ రాముడు శ్రీరాముని కృప మన ప్రజలు మన రాష్ట్ర ప్రజల మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ పిల్లలు బిడ్డలు అందరూ చల్లగా ఉండేలాగా ఆ శ్రీరాముడి కటాక్షం మనకు ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళ అది అక్కడ జరిగిందంటే అది నిజంగా నా అదృష్టం ఏంటో. ఇదే తడుకు గడ్డమే పుట్టాను నేను. ప్రతి కరసేవకి నేను అక్కడ అటెండ్ అయ్యాను. ప్రతి కరసేవలో ఉన్నా. బాబ్రీ మస్జిద్ పడగొట్టిన దగ్గర నుంచి సబర్మతి ఎక్స్ప్రెస్ తగలబెట్టిన దాకా అక్కడే పనిచేశాను. నిజంగా చెప్తున్నానండి, ఇవాళ మన ధర్మం అది. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకున్నాం తిరిగి. దానికి 500 సంవత్సరాలు పట్టింది. అప్పట్లో మన శ్రీరాముడు మళ్ళీ తిరిగి అయోధ్య రావడానికి ఒక్కడే రాక్షసుడు ఉన్నాడు అప్పుడు. కానీ ఇప్పుడు మొత్తం అందరూ రాక్షసులు కాబట్టి 500 సంవత్సరాలు పట్టింది. అదే విధంగా మన ప్రతి గుడిని మన ధర్మాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, ఒకే ఒకటి మాట్లాడాలి మనందరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వాడవాడలా శ్రీరామనామాలతో మారుమ్రోగాయి. శ్రీరామునికి అతి ప్రీతిపాత్రమైన పానకాలు పాదచారులకు భక్తులకు ప్రజలు పంపిణీ చేశారు. మహిళలు కోలాటాలు దీపాలతో వీధి వీధి తిరుగుతూ శ్రీరామనామం పఠిస్తూ భక్తి పారవశంతో తేలియాడారు. జై శ్రీరామ్, 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 అయోధ్య శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని తణుకు ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. తణుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తణుకు వాసవి క్లబ్ రాయస్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకొని తణుకు కోర్టు ఎదురుగా 6,000 మందికి పానకం పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీమకుతి శ్రీనివాసరావు, బలభద్ర ప్రకాష్, మరుగుడల మూర్తి, సొలస వెంకట సత్య రామకృష్ణ, గుడిమెట్ల రాజేశ్వరరావు, ఆకుల వేదకుమారి, బాలకృష్ణమూర్తి, జగదీష్ కుమార్, జవ్వాది వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భాగంగా విశ్వ హిందూ పరిషత్ సమరత సేవా సమితి వావులాల సరళాదేవి ఆధ్వర్యంలో తణుకు పాత ఊరు కాపుల వీధిలో ఉన్న రామాలయంలో అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ సమయంలో సీతారామాంజనేయ స్వామి వారికి భజన కీర్తనలు హారతులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గుడి నిర్వాహకులు కోనల రమేష్, వావులాల ప్రసన్న, మునుకొట్ల జ్యోతి, శ్యామల, రామలక్ష్మి, రామనమ్మ, మాజీ కౌన్సిలర్ తోట లావణ్య, నిరోష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తణుకు SIM డిగ్రీ కళాశాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. शीते भाते पुनर्निवेद्याः दक्षिणं विघ्नो विघ्नादीश सर्वाभ्यवो नाभ्य सम्यक् शुभगं शुभं स्वं देवता पायास्तु मंगलम्. ఋతువులో కొమ్మల మీద కూర్చుని ఒక మంత్రాన్ని అందించింది. ఆ అడవి సంకి పూజంతం రామరామే. భూమండలం మీద వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి యజ్ఞ భట్టారకుని ద్వారా దివ్య పాయసాన్ని సుమిత్ర కైకేయికి ఆ పాయసం రఘువంశ ఆశ్రితవాత్సల్య जन संरक्षणावतार निमित्ते कृत वैभवा श्री पट्टाभिरामचंद्र प्रभो बहुपरास्तोष पृथिवी सुरतोष त्रिलोकपूत कृत गगन धुरी मरंद पदकंज विशेष బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుడు సంగీత అలా అద్భుతమైనటువంటి శివధనస్సును అటువంటి కాంతి వెలుగులలో కళ్యాణ వేదిక మీద చేసి కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అరణ్యవాసానికి వెళ్తే అడవులలో ఉన్న అన్ని వదిలి ఈ సుందర మీ దేశంలో పాయసం తింటే పిల్లలకు, ఎందుకంటే ఇవాళ కలియుగం అంటే అన్ని పూర్తిగా పవిత్రమైనటువంటి యజ్ఞాగ్ని అంటారు. ఛత్రచాత్రాలతో రాజలాంఛనాలతో
చెప్పండి. ఎందరో మహానుభావులు త్యాగరాజ స్వామి వారి కీర్తన రాలనంతగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేయలేని ఎవరు జరిగిందో లేదో తెలియదు, కానీ రేపచంద్రుడు ఆ విశేషాలు మనం ముచ్చటించుకుంటాం. 105 సార్లు పఠించండి. కుదరని వాటి చైతన్య శతాబ్దకాల తీవ్ర రామచంద్ర భగవానికి మాతకు భగవానికి గోవిందా. డిసెంబర్ 2వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానంలో తణుకు విశ్వబ్రాహ్మణ కార్యాలయంలో తణుకు మండల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జాతికి ఎనలేని సేవ చేసిన విశ్వబ్రాహ్మణ జాతిపిత రావు సాహెబ్ బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి ఆచార్యులు 128వ జయంతిని సంఘాధ్యక్ష మందరపు నాగమనోహర్ అధ్యక్షత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమనోహర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జాతిపిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి అని తెలిపారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలర్గా ప్రజాప్రతినిధిగా వ్యవహరించి జాతికి వన్నీ తెచ్చారని అన్నారు. ప్రధాన కార్యదర్శి గురుజాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్నవర్ణాలుగా ఉన్న విశ్వబ్రాహ్మణ వర్గీయులను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో చేర్పించిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. సంఘ కార్యనిర్వహణ పెదపాటి గోపాలకృష్ణ మాట్లాడుతూ 1924 సంవత్సరంలో విశ్వబ్రాహ్మణ లిబరల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించి విశ్వబ్రాహ్మణ సమస్యను వివరించి ప్రభుత్వానికి తెలిపిన మహోన్నతమైన వ్యక్తిని కొనియాడారు. కోశాధికారి కోరిమూడి సుబ్బారావు, మందరపు సాయిబాబా, లక్ష్మణరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు, పూర్ణాచారి, వెంకట సన్యాసి తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేసిన అంగన్వాడీ కార్మికులను సిఐటి నాయకులు వెంటనే విడుదల చేయాలని సిఐటి నాయకులు కామనూరు స్వామి ప్రభుత్వం డిమాండ్ చేశారు. చెప్పుకుందాం ముఖ్యమంత్రి కార్యక్రమంలో అంగన్వాడీలు కోటి సంతకాలతో అమరావతి వెళ్ళగా అక్కడ అక్రమంగా అంగన్వాడీ కార్మికులను సిఐటి నాయకులు అరెస్టు చేశారని అన్నారు. అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు గాల రంగారావు, కడలి వీర్రాజు, ఏ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తణుకు బస్ స్టేషన్ ప్రాంగణంలో జనవరి 1 నుండి 15 వరకు తణుకు నర్సాపురం, తణుకు రాజమండ్రి వయా ఉండ్రాజవరం, తణుకు భీమవరం వయా 7 రూట్లలో ప్రయాణించిన ప్రయాణికుల టికెట్లను డ్రా నిర్వహించి డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ విజేతలను ప్రకటించారు. జనవరి 1న డ్రా విజేతలకు షాలెం పెన్ కార్నర్ స్పాన్సర్ చేసిన బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమణమూర్తి, పున్నయ్య, బివికే రావు, శ్రీనివాస్, రామకృష్ణ, షేక్ లాల్ తదితరులు పాల్గొన్నారు. తణుకు పైడపల్లిలో కురసాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య, వడ్డీ నరసింహమూర్తి, కొల్ల సత్యపండు ఆధ్వర్యంలో 31, 32, 33, 34 వార్డుల నుండి 200 మంది జనసేన పార్టీలోకి చేరారు. వీరికి తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఇరగవర మండల పార్టీ అధ్యక్షులు ఆకెటి కాసిం, పుచ్చల వెంకట బాలాజీ, భవానీ, రూప, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏంటి రోడ్ల మీద సిమెంట్ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గర రావాలండి. అందరూ కూడా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.